హాయ్ అండి అందరికీ. చూసేయండి ఈరోజు నా గెట్ రెడీ విత్ మీ అనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి. కానీ ఆ సింపుల్గానే నేను ఏం చేస్తానో చూపించాలనుకుంటున్నాను. వింటర్ కాబట్టి లాక్మే పీచ్ మిల్క్ అనమాట. ఫేస్కి అయితే అదైతే అప్లై చేస్తాను. ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏం మనకైతే తెలియదు. పౌడర్ వచ్చేసి అప్పట్లాగే ఫాన్స్ పౌడర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇంకా అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేర్పించారు. అప్పటికి ఆ పౌడరే ఉండిపోయింది. ఇంకా లిప్స్ మరీ తెల్లగా ఉంటే బాగోదు కదా, బయటకు వెళ్తున్నాం కాబట్టి. లోటస్ లిప్స్టిక్ అనమాట. లాక్మే కూడా ఉండేది, కానీ ఎప్పుడు ఎక్కడ పడేస్తాను నాకే గుర్తుండవు. ఆ టైంకి ఏది దొరుకుతుందో అదే పెట్టేసుకుంటాను అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఉంటే ఇంకా ఫింగర్స్తో తీసి అయితే పెట్టేసుకున్నాను. ఏదో ఒకటి ఇంకా బయటికి మరీ డల్గా వెళ్ళకుండా. ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా నా దగ్గర ఏమీ పెద్దగా ఉండవు. ఈ పాకెట్ బాడీ మిస్ట్ అనమాట, ఎంగేజ్ వాళ్ళది. అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి ఏ బాడీ స్ప్రే కొనుక్కోవాలి, లేకపోతే ఏ పెర్ఫ్యూమ్ కొనుక్కోవాలి సరిగ్గా ఐడియా లేక లాస్ట్ వరకు ఏవేవో అన్నీ స్మెల్ చేసి చిచ్చి అనేసుకో లాస్ట్లో ఈ చిన్న పాకెట్ బాడీ మిస్ట్ అయితే పట్టుకొచ్చేస్తాను. ఇంకా అన్నీ పెట్టాక ఇది మాత్రం ఉండాలి కదా, స్టిక్కర్ అనమాట. అమ్మయ్య, ఇప్పటికన్నమాట ఒక రూపులో వచ్చింది ఫేసు. స్టిక్కర్ మహిమ అనమాట. కొంతమందికి ఏమో, కానీ నాకు మాత్రం స్టిక్కర్ లేకపోతే ఒక్కొక్కసారి అస్సలు చూడలేము ఫేస్. అలాగే నాకు కాజల్ కూడా అలవాటు అనమాట. కాజల్ లేకపోయినా అస్సలు చూడలేము. ఇంకా హెయిర్ వచ్చేసి అటు ఇటు ఎగిరిపోతూ గడ్డిలో అయిపోతుంది కదా, అలా అయిపోకుండా అయితే నేను ఒక 4 years నుంచి వాడుతున్నాను అనమాట. బయోలేజ్ స్మూత్ ప్రూఫ్ డీప్ స్మూతింగ్ సీరం అనమాట. ఈరోజు అయితే హెడ్ బాత్ చేశాను కాబట్టి కొంచెం అయితే అది అప్లై చేసేసాను. ఇంకా జడ విషయానికి వస్తే తెలిసిందే కదండి, నాకైతే జడలు ఏమీ రావు కాబట్టి ఇంకా మొత్తం అంతా దువ్వేసి లాస్ట్లో ఆ క్లిప్ పెట్టేస్తాం కదా, ఇంక ఇదే అనమాట. నాకు జడలు ఎవరు లేరు అండ్ జడ వేసేవాళ్ళు లేరు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా వేసుకుంటాను. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే తెలిసిందే కదా, మొత్తం కలిపేసి సిగ పెట్టేస్తా. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంటున్నాను. వీడియో కొంచెం ముందుది వెనక అయింది. పౌడర్ రాసేది ఇప్పుడైతే చూపిస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇది ఎడిట్ చేసే ఓపిక లేదంటే నేనేం వాడుతున్నానో అయితే చూపిస్తున్నాను. అలాగే కాజల్ వచ్చేసి నేను డాజ్లర్ అనమాట. డాజ్లర్ వాడుతున్నాను. ఇంట్లో ఉండేటప్పుడు ఐటెక్స్ ఉంటుంది కదా చిన్నది, అది వాడతాను. బయటకు వెళ్ళేటప్పుడు ఇది అటు ఇటు చెదిరిపోకుండా ఇలా పెన్సిల్ అయితే వాడతాను అనమాట. సో ఇది అండి. అండ్ మా పూజగాడు అయితే ప్యాంటు షర్ట్ వేసుకొని భలే రెడీ అయిపోయాడు కదా. ఇప్పుడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్ళాను అనేది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.